హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2025లో మీ ప్రేమ జీవితంలో అసలు ఏం జరగబోతుంది, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు ఈ ఇయర్లో మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారా లేదా చూస్తామండి. ఓకేనా? అసలు మీ రిలేషన్ ఎలా సాగుతుంది ఈ 2025లో, ఇలాగే ఉంటుందా లేదా కొత్త చేంజెస్ ఏమైనా రాబోతుందా, ఈ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారా లేదా చూస్తాం. ఓకేనా? కాబట్టి ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? 2025లో మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారా లేదా చూస్తాం. ఓకేనా? ఫస్ట్ మేజర్ కార్డ్స్ పెట్టేస్తాను. ద చారియట్ ఫస్ట్ కార్డ్, ద లవర్, జస్టిస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎంపరర్, ద హెరోఫింట్. కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా? ఓకే. ద ఫూల్. ఓకే, వీటికి క్లారిఫికేషన్ చేస్తాను. ఓకేనా? ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. 2025లో మీ పర్సన్ని మీరు కలుసుకుంటున్నారా లేదా, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ని మీరు 3 టైమ్స్ లేదా 5 టైమ్స్ మీ మనసులో అనుకొని చూడండి. ఓకేనా? మీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ ఇక్కడ ఈరోజు సమాధానాలు దొరకబోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? Queen of Wands, 7 of Swords, 5 of Pentacles, 6 of Swords, 4 of Cups, Knight of Pentacles, Knight of Swords, King of Wands, 8 of Cups, the Sun, Death, 5 of Cups, 2 of Cups. సూపర్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Pentacles. 2025 ఈ ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది అంటే, చాలామంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేయబోతున్నారండి. అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ని కలుసుకునేది చూపిస్తుంది అనమాట. మీరు ట్రావెలింగ్లో ఈ పర్సన్ని కలుసుకోవచ్చు, లేదా ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, ఆ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఆ పర్సన్ వారి ఇంట్లో అంటే ఆ పర్సన్ యానిమల్స్ లవర్స్ కూడా అయి ఉంటారు ఈ పర్సన్. సో ఆ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఈ పర్సన్ని కలుసుకున్న తర్వాత మీరు చాలా డిస్టర్బ్ అయ్యేది చూపిస్తుందండి. ఏ విధంలో అయినా సరే ఈ పర్సన్కి మీరు చాలా అడిక్ట్ అయిపోవడం కానీ, లేదా ఈ పర్సన్ అయినా మీకు అడిక్ట్ అయిపోవడం కానీ, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుందండి ఈ ఇయర్లో చాలామందికి. అంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో ఎవరు లేరు అంటే న్యూ పర్సన్ రావచ్చు. ఒకవేళ మీ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో, ఈ పర్సన్తో మీరు సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది అంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారనమాట.
అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. అండ్ ఎదుటి వారిని చాలా డామినేట్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. సో అలాంటి పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు ఈ ఇయర్లో అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఒకరోజు బాగా నిద్ర పడుతుంది అండ్ ఇంకొక రోజు అస్సలు నిద్ర పట్టదనమాట. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారండి. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ లైఫ్లో ఏ పర్సన్ ఉంటారో వారి పరంగా, ఓకేనా? ఈ పర్సన్ మీరు కలుసుకుంటున్నారా లేదా అంటే కలుసుకుంటారండి. న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. సో ఎవరితో రీయూనియన్ అవుతుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా? కాబట్టి వీడియో అనేది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. రీడింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది, ఓకేనా? సరిగా నిద్ర పట్టకపోవడము అండ్ చాలామందికి పీడకలలు వస్తూ ఉంటాయి. పర్సన్ పరంగా కానీ మీ కెరీర్ పరంగా కానీ మీ జీవితం ఇలా అయిపోయింది ఏంటి అన్నట్టుగా మీరు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి, ఓకేనా? అండ్ ఇక్కడ కొంతమందికి అయితే మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారండి. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు ఈ ఇయర్లో. కానీ వారితో మీకు న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది. ఇయర్ మిడిల్లోకి వచ్చేసరికి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోయేది చూపిస్తుందండి. అంటే కొన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడచ్చు. వారు మీకు ఏదో నమ్మక ద్రోహం అనేది చేసేది చూపిస్తుందండి. అంటే సడన్గా మీ నెంబర్ని ఈ పర్సన్ బ్లాక్లో పెట్టడం కానీ, మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్ నుంచి పారిపోవడం కానీ, మీ దగ్గర నుంచి డివోర్స్ అడగడం కానీ, మ్యారేజ్ అయిన పర్సన్ అయితే అలాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఈ పర్సన్ని మీరు చాలా లవ్ చేస్తున్నారండి. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారనమాట. కానీ ఈ పర్సనే మీకు ఏదో నమ్మక ద్రోహం అనేది చేసేది చూపిస్తుంది. కాబట్టి ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు, లేదా న్యూ పర్సన్ కూడా ఉంటారండి, ఓకేనా? సో ఏ పర్సన్ వచ్చినా సరే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ పర్సన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేయడానికి చూడండి, ఓకేనా? ఫస్ట్ వారి గుణగణాలు ఏంటిది, వారు ఎలాంటి వారు, వారి ఫ్యామిలీ ఎలాంటిది, వారి చుట్టూ సర్కిల్ ఎలాంటిదో తెలుసుకున్న తర్వాతనే రిలేషన్లోకి వెళ్ళాలి అనుకోండి, మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట, ఓకేనా? ప్రతి ఇయర్ అలాగే బాధపడుతూ ఉంటారు, అలాగే ఏడుస్తూ ఉంటారు అంటే కాదండి. సో మీరు చేంజ్ అవ్వడానికి చూడండి, ఓకేనా? ఒక వ్యక్తిని నమ్మే ముందు వారి చుట్టూ సర్కిల్ ఎలాంటిది అన్నట్టుగా మీరు గమనించిన తర్వాతనే మీరు వారితో రిలేషన్లోకి వెళ్ళారే అనుకోండి, మీకు ఈ బాధలు అనేది ఉండదండి, ఓకేనా? ఓకే, మీరు ఏ పర్సన్ అయితే నమ్మారో ఆ పర్సన్తో కొంతమందికి న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి చాలామంది కోర్ట్ కేసెస్లో ఉండడం కానీ, లేదా డివోర్స్ గురించే ఎదురు చూస్తున్నారు అంటే, లేదా ఇంకా మీ ఫ్యామిలీ పరంగా ఏదైనా కోర్ట్ కేసెస్ నడుస్తుంది, కేసు లాంటిది అంటే మీకు అనుగుణంగా తీర్పు అనేది రాబోతుందంటే జస్టిస్ అనేది మీ వైపు ఉందన్నమాట, ఓకేనా? అండ్ కొంచెం మనీ పరంగా ఎవరైనా లాస్ అయ్యేది చూపిస్తుందంటే ఈ ఇయర్లో మీ మనీ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవడానికి చూడండి. ఎవరిని నమ్మి మీ మనీ ఇచ్చేయడం కానీ, ఆ తర్వాత మీరు లాస్ అయ్యేది చూపిస్తుందన్నమాట. మీరు ఎక్కువగా ఏ పర్సన్ అయితే నమ్మి ఇస్తారో ఆ పర్సనే మీకు మోసం చేసేది చూపిస్తుందండి, ఓకేనా? మళ్ళీ ఆ పర్సన్ మీకు తిరిగి ఇవ్వకపోవచ్చు కూడా. కాబట్టి మీకు బాధ అనేది మిగులుతుంది అన్నట్టుగా చూపిస్తుంది, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? వారికి మీరు ఏ మనీ అయితే ఇచ్చారో వారు మీకు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని బాధ పెట్టేది చూపిస్తుంది. కాబట్టి మీరు ఎమోషనల్గా ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకునేది చూపిస్తుందండి, ఓకేనా? కాబట్టి ఇంత బాధ అవసరమా? మీరే జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదా, ఓకేనా? మీ జీవితాన్ని వేరే వారి చేతిలో పెట్టకండి. మీ జీవితాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్తాను నేను, ఓకేనా? అండ్ ఇయర్ మిడిల్లోకి వచ్చేసరికి చాలామందికి రీయూనియన్ జరుగుతుందండి. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ లైఫ్ 360 డిగ్రీస్లో లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందండి. ఇక్కడ ఫస్ట్లో మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సన్, డామినేట్ పర్సన్ అనమాట. కానీ ఆ పర్సన్ యాటిట్యూడ్ని మీరు భరించలేకపోతున్నారండి. దానివల్ల ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు. ఇప్పుడు ఏ పర్సన్ అయితే కలుసుకుంటున్నారో ఆ పర్సన్ మీ సోల్మేట్ కూడా ఉంటారు. కానీ కొన్ని రోజులు రిలేషన్ బాగానే ఉంటుంది. మిడిల్లోకి వచ్చేసరికి ఈ పర్సన్ మీకు ఏదో నమ్మక ద్రోహం చేసేది చూపిస్తుందన్నమాట. మీరు మాత్రం ఆ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పర్సన్ మాత్రం మీకు నమ్మక ద్రోహం చేయాలి అనే ఆలోచనలో ఆ పర్సన్ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అండ్ ఫ్యామిలీ పరంగా అయితే ఏదైనా కేసు నడుస్తుంది, మీకు అసలు తీర్పు రావడం లేదు అంటే మీ లైఫ్లో ఏదైనా ఉండొచ్చండి, మీకు అసలు తీర్పు రావడం లేదు. మీకు ఆ తీర్పు అనేది మీకు అనుగుణంగా రాబోతుందండి, ఓకేనా? అండ్ ఇక్కడ కొంతమంది మాత్రము మనీ పరంగా లాస్ అయ్యేది చూపిస్తుంది. కాబట్టి మీరు మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఆ టైంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అండ్ ఇక్కడ రిలేషన్ పరంగా అయితే ఇక్కడ
రీయూనియన్ అనేది జరుగుతుంది. మీ లైఫ్ 360 డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుందండి. అండ్ చాలామంది అబ్రాడ్కి వెళ్ళడము, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి షిఫ్ట్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, న్యూ బిగినింగ్ జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందనమాట. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా వస్తున్నారండి, లేదా మీ పాస్ట్ పర్సనే ఒక న్యూ పర్సన్గా తను మీ లైఫ్లోకి రావడం కానీ జరగచ్చు. ఓకేనా, ఇయర్ మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం కొంచెం బాధ అనేది చూపిస్తుందండి. ఓకేనా, అంటే ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం మళ్ళీ చేసేది చూపిస్తుంది అనమాట. వారు ఆల్రెడీ ఒక ఇన్మెచ్యూర్ తరం బిహేవ్ చేస్తారు మీ పర్సన్, కాబట్టి వారి పరంగానే మీరు కొంచెం బాధపడడం కానీ ఈ పర్సన్ని మిస్ అవుతూ ఉండడం కానీ జరిగేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారో ఆ రిలేషన్ మళ్ళీ డెత్ అండ్ రీబర్త్ అవ్వబోతుందండి. ఓకేనా, అండ్ కొంతమందికి మాత్రము వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అంటే ఇక్కడ కొంతమందికి మాత్రమే అండి. సో ఇది ఎవరికైతే రెజనెట్ అవుతుందో వారే తీసుకోండి. మీరు బాధపడాలని నేను అనడం లేదు, కాకపోతే ఇక్కడ ఏదైతే మెసేజ్ వస్తుందో నేను అది చెప్తున్నాను అనమాట. ఓకేనా, అండ్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉంది అనుకుంటే కూడా అలాంటి వారికి మాత్రం మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. డే టు డే లైఫ్లో మీరు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్తో మీరు సపరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వారి ఈగో ఫస్ట్, అండ్ వారి బుద్ధి మంచిది కాదనమాట. అంటే వారు ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టడము, కొంతమంది మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే థర్డ్ పర్సన్తో వారు ఉండడము, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. దాని వలన మీరు చాలా బాధపడతారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా, ఈ పర్సన్కి చాలా ఈగో ఉంటుందండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి అనమాట, వారు తప్పు చేసినా సరే తనదే ఒప్పు అని మాట్లాడే టైప్ అనమాట మీ పర్సన్. కాబట్టి వారి ఈగోని మీరు భరించలేక ఈ పర్సన్ని ఇంకా ఏం చేసుకోవాలి ఈ రిలేషన్ని అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, డైలీ ఈ పర్సన్తో ఫైటింగ్ చేయడం కానీ వారి ఈగోని ప్రతిరోజు భరించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా పూర్తిగా ఆ రిలేషన్ని ఏం చేసుకోవాలి అనే ఆలోచనలో కొంతమంది ఉండబోతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే ఈ ఇయర్లో మీకు మ్యారేజ్ అనేది జరగబోతుందండి. కాకపోతే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో జరగకపోవచ్చు, మేబీ కొంతమందికి మాత్రమే ఇది. ఒక న్యూ పర్సన్ రావడం కానీ వారి పరంగా మీకు ప్రపోజల్ రావడం ఏదో జరగబోతుంది అనమాట. కానీ మీకు మాత్రం మీ పర్సనే కావాలి, కానీ ఆ పర్సన్తో మీకు రీయూనియన్ జరగడం లేదు, వేరే పర్సన్ వస్తున్నారు మీ లైఫ్లో. కాబట్టి మీరు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, అండ్ మీ లైఫ్లో వచ్చే పర్సన్ న్యూ పర్సన్ అయితే వారు చాలా మైండెడ్ పర్సన్ అండి. అండ్ మనీ మీద చాలా ఫోకస్డ్గా ఉంటారన్నమాట ఈ పర్సన్. అండ్ ఒక రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట. కేవలం మనీకే ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. వారితోనే చాలా మందికి కూడా మ్యారేజ్ అనేది జరిగేది చూపిస్తుంది. ఓకేనా, అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీకు న్యూ బిగినింగ్ జరగబోతుంది. అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీస్తో కూడా తను డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మీ టీన్ ఫ్లేమ్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకేనా, ఇక్కడ నాకు టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ డివైన్ కనెక్షన్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ నాకు థర్డ్ పర్సన్ అంటే ఏమీ రాలేదు, కానీ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఎవరైతే ఉందో వారికే వారి కెరియర్ పరంగా కానీ వారి ఫ్యామిలీ పరంగా ఏదో ఇబ్బందులు అనేది రాబోతుంది మీ జీవితంలో అన్నట్టుగా చూపిస్తుంది. మిగతా వారికి అంతా బాగానే ఉండబోతుందండి. ఓకేనా, అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఎవరికైతే ఉందో వారి రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోవస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఇయర్లో మెయిన్గా మీరు కొన్ని పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో చాలా డామినేట్ ఉండే పర్సన్తో మీకు పరిచయం అనేది మొదలవుతుందండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, లేదా కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకేనా, వారితో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది జరిగేది చూపిస్తుంది. కానీ వారి యాటిట్యూడ్ని మీరు భరించలేకపోతున్నారు, చాలా బాధపడేది చూపిస్తుంది. సరిగా నిద్ర పట్టకపోవడం అంటే వారి ఆలోచననే మిమ్మల్ని చాలా డిప్రెషన్కి గురి చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూస్తాను.
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాం. మేషరాశి వారు ఈరోజు మీరు స్టక్ ఎనర్జీలో ఉంటారండి. ఏదో ఒక విషయంగా నిర్ణయం అనేది తీసుకోలేక స్టక్ అయిపోతారనమాట. అండ్ వృషభ రాశి వారు మీరు చాలా బాధపడుతూ ఉంటారండి. ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచించడము, దాని వలన చాలా బాధపడుతూ ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది చూపిస్తుందండి. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారండి. వారితో మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో. ఓకేనా? కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు. ఓకేనా? అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే వస్తున్నారండి. అంటే మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అయి ఉంటారనమాట. ఓకేనా? అండ్ కన్యా రాశి వారు అయితే కొంతమంది కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అండ్ కొంతమంది మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సడన్గా వారి లైఫ్లోకి వెళ్ళాలి, అన్ఎక్స్పెక్టెడ్గా వారికి గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ ప్రేమ వారికి ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అండ్ తులారాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు మనీ మేకింగ్లో ఫోకస్డ్గా ఉంటారండి. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుందండి ఈరోజు. మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. ఓకేనా? అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చండి ఈరోజు. అండ్ మీనరాశి వారు ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారని మీరు. ఓకేనా?